వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడం సినీ వర్గాలతో పాటు సమాజంలోనూ ప్రశంసలు అందుకుంటుంది. జీవించి ఉండగానే నేత్రదానానికి అంగీకరించిన భాగ్యరాజ్ చివరి కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చడంతో అవయవ దానంపై మరోసారి చర్చ మొదలైంది. నేత్రదానం ద్వారా చూపు కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని సందేశాన్ని పలువురు సినీ ప్రముఖులు తమ చర్యలతో సమాజానికి అందించారు. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణ అనంతరం ఆయన నేత్రాలను దానం చేయగా పలువురికి చూపు లభించింది. అంతకుముందే ఆయన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ కూడా నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే తెలుగు నటుడు శ్రీహరి కుటుంబ సభ్యులు కూడా ఆయన చివరి కోరిక మేరకు నేత్రాలను దానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు. నేత్రదానంపై అవగాహన కల్పించడంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందిలో అవగాహన పెరిగింది. చిరంజీవితో పాటు నాగార్జున, అమల్, కమల్ హాసన్, సూర్య, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర సినీ ప్రముఖులు కూడా మరణానంతరం నేత్రదానం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉండగా 73 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూసిన కె భాగ్యరాజ్ అంత్యక్రియలు చెన్నైలోని బేసెంట్ నగర్ ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన భౌతికాయానికి సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, సహచరులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. భాగ్యరాజ్ నేత్రదానం చేయాలనే నిర్ణయం ఆయన ముందుగానే నమోదు చేసుకున్న సంకల్పంలో భాగమని, కుటుంబ సభ్యులు అదే కోరికని గౌరవించి అమలు చేశారని సమాచారం. ఈ ఘటన మరోసారి నేత్రదానం ప్రాముఖ్యతని సమాజానికి గుర్తు చేసింది.